పద్మకి జ్వరం వచ్చిందా జానకి? ఆ, ఒళ్ళు వేడి చేసిందనుకుంటానండి. కిషోర్ బాబు గారు కొట్టిన దెబ్బకి ఏకంగా మూర్చొచ్చినట్టుంది. సీతారాముల గుళ్ళో గంట కొట్టినట్టు కొడితే పడుకోవడం కాదు, మూలన పడుంటుంది. నువ్వు కొనుక్కోవడం ఆపేసి ముందు గోంగూర పచ్చడి వెయ్యి. అది రోజు చెయ్యలేదు కదండి. ముందు భోంచేయండి. తినేటప్పుడు మాటలేంటి? మరి మందులేమైనా వేసుకుందో లేదో? కషాయం తాగి పడుకుంది బావగారు, కషాయం. చెల్లమ్మా, బావగారికి రసం వెయ్యి. ఆ మిరియాల రసం చాలా ఘాటుగా ఉంది. వెయ్యమ్మా, కొంచెం వెయ్యి. కషాయం తీసుకున్న సమయానికి భోజనం చేయాలి కదా. సరే, నేను వెళ్ళి పిలుస్తాను, ఉండండి. బావగారు, మీరు లేవకూడదు. మీరు నాకంటే పెద్దవారు కదా బావగారు. మీరు భోంచేస్తూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా. పిలిస్తే మాత్రం వస్తుందా ఏంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను కదమ్మా. నేను వెళ్ళి పద్మాన్ని తీసుకొస్తాను. పద్మం, పద్మం, పద్మం. నేను తీసుకొస్తాను కదా. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. ఏం చేయాలరా ఇప్పుడు? ఎలా మేనేజ్ చేయాలరా బాబు? అమ్మో, పద్మం, పద్మం, మీ అన్నయ్య పిలుస్తున్నాడు. భోంచెద్దుగని రా. రాకు, రా. సర్లే, నీ ఇష్టం, నువ్వు పడుకో, నేను వెళ్తా. వాము, రమ్మని చెప్పాను, వస్తుంది. అబ్బా, బావుగారు, ఏంటి బావగారు? పద్మని తీసుకొస్తానని వెళ్ళి ఒక్కరే వచ్చారేంటి? పద్మ ఎక్కడా? అదే, దానికి తలపి బాగా ఎక్కువైపోయిందండి బావగారు. పూర్తిగా తగ్గిన తర్వాత వచ్చేస్తానని చెప్పింది. టాబ్లెట్ వేసుకుందా బావగారు? నేనే దగ్గరుండి వేసొచ్చా. అది పంటి నొప్పి అనుకుంటానే. అదేంటమ్మా, బావగారు తలనొప్పి అంటున్నారు మరి? అదే ముందు పంటి నొప్పి వచ్చి అది పైకి పాకి తలనొప్పి వచ్చిందంట. మంచి దంత వైద్యుడికి చూపించాలి. అది పన్ను పుచ్చడం వల్ల వచ్చిన నొప్పి కాదు, దవడ మీద కొట్టాడు కదా, దాని వల్ల వచ్చిన నొప్పి. నువ్వు మాట్లాడకుండా ఉండు. ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంటే నీనాసేంటి? తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది. నేనే వెళ్ళి పద్మం తీసుకొస్తాను. అయ్యో, ఏమండి? బాగారు, బాగారు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. శ్రీను, పెద్దనానికి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అదే, సరే వెళ్దాం పద. బాగారు.
పద్మ, ఎవరు? ఏమండి హ్మ్. పద్మని కొట్టింది ఎవరు? ఎవరు? మా డాడీ. కిషోరా? అవునన్నయ్య, దాని నాన్నే కొట్టాడు. కిషోర్! కిషోర్! అది కాదండి, ముందు నేను చెప్పేది ఒకసారి జానకి, వినండి. ఏదైనా సరే ఈ ఇంటి ఆడపిల్లని కొట్టడం తప్పు. కిషోర్! ఏమండి పద్మ,